పట్టువదలని విక్రమార్కుడికి మార్గాయాసం తెలియకుండా బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు నిషిధ దేశాన్ని మహాధన్వుడనే రాజు పాలించేవాడు. ఆయన తన పేరుకు తగ్గట్టే గొప్ప ధనస్సు కలిగి ఉండాలని నిశ్చయించి మంత్రిని పిలిచి, మహాధ్వనుడంటే గొప్ప ధనస్సు కలవాడని అర్థం కదా, ఈ లోకంలో మరే మహారాజు దగ్గర లేనంత గొప్ప ధనస్సు నా దగ్గర ఉండాలి. వెంటనే నేర్పరులను నియమించి మహాభారం కలిగిన గొప్ప ధనస్సును తయారు చేయించండి. అర్జునుడి గాంధీవంలా, శ్రీరాముడి కోదండంలా నా ధనస్సు ప్రసిద్ధికెక్కాలి అని చెప్పాడు. రాజంతటి వాడు తలుచుకుంటే కాని పనులుండవు కదా. మంత్రి పిలుపు అందుకొని ఎందరో ధనుర్నిర్మాణ కళాకారులు రాజధాని నగరం చేరుకున్నారు. అటిని, కర్ణిక, శంఖము, స్కందము, పల్లవము, లస్తకము అనే 6 భాగాలతో శాస్త్రానుసారంగా నగిషీలు చెక్కిన మహాధనస్సు ఒకటి తయారు చేశారు. ఆ ధనస్సును చూసి అది అర్జునుడి గాంధీవం అంత బరువుందని, అటువంటి ధనస్సు ఏ మహారాజు దగ్గర లేదని అందరూ ప్రశంసించారు. మంచి రోజు చూసి అల్లెతాడు తగిలించి మహాధన్వుడు ఆ ధనస్సు ధరించి ఎక్కుపెట్టి చూసి మహాధన్వుడు అనే పేరు సార్థకమయ్యేలా అందరి ఆశీస్సులు పొందాడు. ఒకనాడు మహాధన్వుడు ధనస్సు ధరించి అడవికి వేటకెళ్ళాడు. వేట సమయంలో ధనస్సు ఒక మహావృక్షపు బోదెకు కొట్టుకొని వింటినారి తగిలించే కొటిక బీట తీసింది. రాజు తన భవనానికి తిరిగి వచ్చాక నేర్పరులైన వారి చేత బీట కనబడకుండా చక్కగా బాగు చేయించాడు. ఈ సంగతి ఆయన మర్నాడు తనకు ధనుర్విద్య నేర్పిన గురువు గారికి చెప్పాడు. గురువు ఆ ధనస్సు పొడుగును ఒక ఈనె పుల్లతో కొలిపించాడు. తర్వాత ఒక చక్రం చుట్టి అందులో పద్మాన్ని గీసి ఆ ఈనె పుల్లను సమానమైన ముక్కలుగా కత్తిరించి ఆ పద్మపు రేకులతో ఆ ముక్కలను వేసి కంగారు పడ్డాడు. తర్వాత ఆయన రాజుతో, బాగా గమనించు, ఈ పద్మపు రేకులలో 2 కోణాలున్నాయి. దీన్ని పద్మచక్రం అంటారు. ఈ ఈనె ముక్కలు 2 కోణాలలోని రేకులకు సరిపోతే ధనస్సుకు దోషం లేదని ఈ పద్మచక్రం ఆధారంగా ధనుశాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రజ్ఞానంలో నా గురువుగారిని మించిన వారు లేరు. మరి ఈ ఈనె ముక్కలలో చివరిది ప్రథమ కోణం వరకే సరిపోయింది. అంటే ఈ ధనుస్సుకి ఔష్మిక దోషం కలిగిందన్నమాట. కనుక దీన్ని ధరించి తిరిగితే నువ్వు కష్టాల పాలు కాగలవు అన్నాడు. గురువు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నా మహాధన్వుడు ధనస్సు మీది మమకారం చంపుకోలేక దాన్ని ధరించడం మానలేదు. అయితే కొద్ది రోజులకే శత్రురాజు ఒకడు దండెత్తి వచ్చాడు. ఆ యుద్ధంలో ఔష్మిక దోషం గల ధనస్సు ధరించి మహాధన్వుడు శత్రురాజుపై యుద్ధం చేసి ఓడిపోయాడు. శత్రువులకు బందీగా చిక్కి అవమానం పాలవడం ఇష్టం లేక యుద్ధభూమిని విడిచి గుర్రాన్ని అడవికేసి మళ్లించాడు. ఆయన అడవిలో చాలా దూరం ప్రయాణించి అలసిపోయి ఒక చెట్టు కింద విచారంగా కూర్చున్నాడు. ఆ సమయంలో అడవిలో ఉండే కోయ వాళ్ళు ఆయనను చూసి పరుగు పరుగున పోయి గూడెంలో ఉండే తమ నాయకుడికి చెప్పారు. కోయ నాయకుడు వచ్చి రాజును గుర్తించి, మహారాజా, రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారని విన్నాము. తమరు కొద్ది కాలం ఉండండి ఇక్కడే. కొంత సద్దుమనిగాక మా సాయంతో దండు వెడలి రాజ్యాన్ని తిరిగి జయింతురు గాని అన్నాడు. కోయగూడెంలో అందరూ విల్లంబులు ధరించి తిరుగుతున్నారు. ఆడవాళ్ళు కూడా ధనుర్బాణాలు ధరించడం చూసి మహద్ధన్వుడు ముచ్చటపడిపోయాడు. ఆయన కోయ నాయకుడితో, మీ ధనస్సులు చాలా చిన్నవి, చూడండి, నా ధనస్సు మోయడం కూడా కష్టం అన్నాడు చిన్నగా నవ్వుతూ. దానికి కోయ నాయకుడు వినయంగా, మహారాజా, తమరెరగనిది కాదు కదా, ప్రతిదానికి శాస్త్ర పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. మా జీవన విధానంలో విల్లు, అంబు తేలిగ్గా ఉండాలి. ఒక రథం మీదో, గుర్రం మీదో, ఏనుగు మీదో ఎక్కి యుద్ధం చేసే మీ ధనస్సులు మాకు పనికిరావు. మీరనే ఈ ధనస్సులు మేము ఆత్మరక్షణ కోసం వేటకు ఉపయోగిస్తాము.
ధనుర్ధారులం అన్న బిరుదులు మాకు తగవు. మరొక సంగతి, మేము కూడా మాకున్న శాస్త్ర పరిజ్ఞానంగానే ధనస్సులు చేసుకుంటాము. వాటిలో లోపాలుంటే అవతల పారేస్తాము అన్నాడు. అప్పుడు మహాధన్వుడు తన ధనస్సులో ఔష్మిక దోషం ఉందని గురువు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఆ దోషం ప్రభావం ఇంకా ఆయన్ని వదల్లేదు. వారం తిరగకుండానే శత్రురాజు సైన్యం కోయగూడెం మీదకు వచ్చి పడింది. కోయల పరాక్రమం మీద కానీ వాళ్ళ యుద్ధ కౌశల్యం మీద కానీ నమ్మకం లేని మహాధన్వుడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి అడవి దాటి ఒక ఊరి శివార్లలో ఉన్న పాడుబడ్డ దేవాలయం చేరుకున్నాడు. కొద్దిసేపటికి మహాధన్వుడికి బాగా ఆకలి వేయసాగింది. ఇక ఆకలికి ఓర్చుకోలేని మహాధన్వుడు దేవాలయ మండపం మీద తిరుగుతున్న పావురాలను పట్టుకోవాలని తన ఉత్తరీయాన్ని విసిరేశాడు. విచిత్రంగా ఒకప్పుడు నిషిధ దేశాన్ని పాలించిన నలమహారాజు కథలోలాగా పావురాలు ఉత్తరీయాన్ని ఎగరేసుకుపోయాయి. అది చూసి మహాధనుడికి ఉక్రోషం వచ్చింది. ఈ ధనస్సు దోషం వల్లనే తనకిన్ని కష్టాలన్న కోపంతో ధనస్సు నుంచి ఒక బాణాన్ని దాపులనున్న ఒక పెద్ద రాయి కేసి కొట్టి ధనస్సుని కూడా ముక్కలు ముక్కలుగా విరిచేశాడు. తర్వాత మహాధన్వుడు బాణం కొట్టిన రాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. రాయి తునాతునకలై అక్కడ ఒక నేలమాళిగ కనిపించింది. అందులో ఉన్న 4 పెట్టెల్లో రత్నాలు, వజ్రాలు, బంగారు కానుకలు ఉన్నాయి. రాజు వాటికేసి ఆనందాశ్చర్యాలతో చూడసాగాడు. ఇంతలో కోయనాయకుడు రాజు వెళ్ళిన జాడలు తీసుకుంటూ అక్కడికి వచ్చి, మహారాజా, శత్రురాజు మా ధైర్య సాహసాలను, యుద్ధ నైపుణ్యాన్ని చాలా తక్కువగా అంచనా వేశాడు. అడవిలోని గుట్టల మీద చెట్ల మధ్య అశ్వసైన్యం ఎందుకు పనికిరాదు? ఇక కాలిబంట్ల సంగతికొస్తే మా అడవిలో పుట్టి పెరిగిన మా ఒక్కొక్క కోయ దాటికి 10 మంది శత్రుకాలి బంట్లైనా నిలవలేరు. శత్రురాజును బందీగా పట్టుకున్నాము అన్నాడు. మహాధన్వుడు కోయనాయకుడిని మెచ్చుకొని కోయల చేత నేలమాళిగల్లో ఉన్న ధనరాశులను పట్టించుకొని హుటాహుటిన రాజధాని చేరాడు. అప్పటికే రాజభవనం దగ్గర మంత్రి, రాజగురువు ఉన్నారు. మహాధనువుడు వెంట తెచ్చిన ధనరాశుల్ని చూసి మంత్రి ఆయనను అడిగి సంగతి తెలుసుకొని, ప్రభు, మీ పూర్వీకులలో ధనయజ్ఞుడనే రాజు చాలా యజ్ఞాలు చేశాడు. ఆయన ఒకసారి మీరు చూసిన దేవాలయం దగ్గర ఒక యజ్ఞం చేసి పేద సాధలకు పంచిపెట్టగా మిగిలిన ధనాన్ని అక్కడ నేలమాళిగలలో రహస్యంగా నిక్షిప్తం చేసి అది కనబడకుండా రాతిని కప్పి వానప్రస్థం వెళ్ళిపోయడం చెప్పుకుంటారు. తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ మహారాజు వారసులకు ఆ ధనం జాడలు కూడా తెలియలేదు. కాలక్రమేణా ఈ విషయం మరుగున పడినా ఈ నిధిని గురించిన సమాచారం తాత తండ్రుల కాలం నుంచి మంత్రిత్వ వారసత్వంగా మా మెదడులో నిక్షిప్తమైంది. ఆనిదే ఇదని నేను ఘంటాపదంగా చెప్పగలను. మీరు నిజంగా మహాధన్వులు. మీ ధనస్సు కారణంగానే ఈ నిధి బయటపడింది అన్నాడు. ఇది విన్న రాజగురువు నవ్వి, మహాధన్వుడు ధనువు విరిచిన తరువాతే ఔష్మిక దోషం పోయి రాజ్యమే కాక సంపద కూడా లభించింది అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మహాధన్వుడి మంత్రి, గురువు ఇద్దరికిద్దరు మేధావులుగానే కనబడుతున్నారు. మంత్రి అభిప్రాయంలో మహాధన్వుడి ధనస్సు కారణంగానే ఆయన పూర్వీకుడు ధనం నిక్షిప్తం చేసిన నేలమాళిగ బయటపడింది. ఇక గురువు అభిప్రాయంలో ఔష్మిక దోషం గల ఆ ధనస్సును మహాధన్వుడు విరిచివేసిన తర్వాతే ఆ నేలమాళిగ కంటపడింది. ఈ మంత్రి, గురువుల అభిప్రాయాల్లో ఏది సహేతుకమన్న సందేహం కలుగుతున్నది. ఈ సందేహానికి తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాలం, పరిస్థితుల ప్రభావమే మనుషులకు కలిగే మేలు కీడుకి కారణం. ఇది లౌకిక విషయాల పట్ల నిశితమైన పరిశీలన దృష్టి గలవాడే గ్రహించగలడు. మంత్రి లౌకికుడు, రాజనీతిజ్ఞుడు.
గురువు అలా కాక తన గురువులైన అథర్వని వద్ద తను అధ్యయనం చేసిన శాస్త్రాలు స్థల కాలాలకు అతీతమైన నిత్య సత్యాలను నమ్మేవాడు. మహాధనువుడు బాణంతో రాతిని కొట్టగానే నేలమాలిగ బయటపడింది. ఆ తర్వాతే ఆయన ధనస్సును విరిచేశాడు. అంటే గురువు చెప్పే ఔష్మిక దోషం ఉన్న ధనస్సే మహాధనువుడికి తన పూర్వీకుడి నిక్షిప్తం చేసిపోయిన ధనరాశుల్ని ఇచ్చింది. ఈ సూక్ష్మాన్ని లౌకికుడైన మంత్రి గ్రహించాడు, శాస్త్రవాది అయిన గురువు గ్రహించలేకపోయాడు. ఈ కారణం వల్ల మంత్రి అభిప్రాయమే సహేతుకమైనది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.